బాంబ్ బ్లాస్ట్ ఎందుకు జరిగింది? దానికి కారకులెవరు? బెంగళూరు వెళ్లే నేను బొబ్బర్లంకి ఎందుకు వెళ్ళాను? కీర్తి ఏమైపోయింది? పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న భవానీ ఏమైపోయాడు అని ఆరాలు తీస్తుంది. మిమ్మల్ని చూసి రమ్మని హైదరాబాద్కి వెంకట్రావే దగ్గరుండి మరీ పంపించాడండి. అమ్మా, టైం అయిపోయింది, త్వరగా రండమ్మా. వెళ్ళొస్తానండి. అలాగే లక్ష్మి. రండమ్మా. లక్ష్మి, ఇదిగో లక్ష్మి, వీటిని నేను జాగ్రత్తగా దాచుకోలేను. ఈ ఫోటో నాకు ప్రాణంతో సమానమని నీకు తెలుసు కదా. ఈ ఫోటోలో ఉన్న అందమైన అమృత నవ్వుని ఒక్కసారి చూస్తే చాలు, నా మనసుకు హాయిగా ఉంటుంది. ఇవి నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. ఇందులో ఒక్క ముక్క పోయినా నా గుండె ముక్కలైపోతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది చైతన్య. అమృత వారపత్రికలో నాకు పార్ట్నర్షిప్ ఇచ్చి ఆ పత్రికలో నాతో అమృత గారి లైఫ్ స్టోరీని సీరియల్గా రాయించడం నిజంగా నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. నీలాంటి మంచి రైటర్ నాకు పార్ట్నర్గా దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉంది. Both of you, congratulations. థ్యాంక్ యూ శర్వాణి గారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నిజంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టావు చైతన్య. దీనికి ఇన్స్పిరేషన్ అమృత అవుతున్నా శర్వాణి గారు. సంకల్పం నీది, బ్లెస్సింగ్స్ అమృతవి. అవును చైతన్య, మీ ఆలోచన నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ. చేతన్, మ్యాగజైన్ లాంచింగ్ చాలా బాగుంది. మా అమృత కథని రాయాలనుకున్న మీ ఆలోచనకి నా అభినందనలు. థ్యాంక్ యూ శర్వాణి గారు. శర్వాణి, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను నేను. అవతార్, బాగున్నావా? బాగున్నాను రేణు గారు. ఇప్పుడు శర్వాణి గారికి బాడీ గార్డ్ లాంటి అసిస్టెంట్ గా ఉన్నాను, తెలుసు కదా. ఒకప్పుడు ఎస్ఏ నరసింహ పాప నా కోసం అనడం కంటే మనందరి కోసం తన ప్రాణాలు అర్పించాడు. ఆ ప్లేస్ లో అలాంటి మంచి వ్యక్తి అవతార్ నాకు ఇప్పుడు దొరికాడు. నా మీదున్న గుడ్ విల్ కి థ్యాంక్ యూ మేడం.
అబ్బో, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇంట్లోనే మొదలైందన్నమాట. ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. మార్కెట్లోకి రిలీజ్ అయిన ఈ అమృత వీక్లీని చూసి అందులోని మన అమృత కథ ఫస్ట్ వీక్ ఫస్ట్ కంటెంట్ చదవగానే నువ్వు నేను అమృత కలిసిన రోజులు గుర్తుచేరేను. నిజంగా ఆ క్రెడిట్ అంతా చైతన్య గారిదే. సునైనాతో పాటు పెళ్లికనొచ్చి పెళ్లిలో ఉన్న 4 రోజుల్లోనే అమృత గురించి పూర్తిగా తెలుసుకుని ఇలా సీరియల్ రాయటం నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ రేణుక గారు. ఏం బిల్డప్పులు ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు. మీ అందరి ముఖాల్ని ఒక చోట చేర్చి ఆ అమృత పత్రిక కాపీలతోనే మంట పెట్టాలి. శర్వాణి గారు, పత్రిక ప్రింట్ చేతికి రాగానే మా రేణుకక్క చాలా ఎమోషనల్ అయింది. అందరికీ అమృత కథ చదివిన తర్వాత కన్నీళ్ళొస్తాయి. కాని మా రేణుకక్కకి మాత్రం మ్యాగజైన్ మీద అమృత పేరు చదవగానే ఏడ్చేసింది. ఎంతైనా మీ ముగ్గురు ప్రాణ స్నేహితురాళ్ళు కదా. అవును శర్వాణి, వైజయంత్ అన్నది నిజం. అమృత మన గుండెల్లో శాశ్వతంగా ఉండిపోయినట్టుగానే ఇక నుండి పాఠకుల గుండెల్లో కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. అవును రేణు, నువ్వు అన్నది నిజమే. ఈ సీరియల్ చదివిన ప్రతి ఒక్కరు గుండెల్లో అమృత శాశ్వతంగా ఉండిపోతుంది. లాభం లేదు, వీళ్ళని ఇలాగే వదిలేస్తే అమృత కథని సినిమాగానో సీరియల్ గానో తీసేలా ఉన్నారు. ఏదో ఒకటి చేసి వీళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయాలి. రేణు, భుజంగరావు తాతయ్య గంగాధరం ఎక్కడున్నారు? నేనొచ్చిన దగ్గర నుండి కనిపించడం లేదు. తాతయ్య గంగాధరం నిద్రపోతున్నారు. సరే, నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను రేణు. ఏంటి శర్వాణి? దీనికి బిల్డప్ ఎక్కువ, మ్యాటర్ తక్కువ. వికాస్ ని చంపుతా నరుకుతా అని తిరిగి తిరిగి ఆ వికాస్ చేతిలోనే చావు దుబ్బలు తిన్నా దీనికింకా బుద్ధి మారలేదు. బొబ్బర్లంక బాంబ్ బ్లాస్ట్ విషయంలో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అయింది రేణు. అమృత గురించి వివరాలు తెలుసుకునే అవకాశమున్న ఒకే ఒక సాక్షి కీర్తి అనే అమ్మాయి అని తెలిసింది. ఆ అమ్మాయి అడ్రస్ దొరికింది గానీ ఆ అమ్మాయి ఇంకా దొరకలేదు. ఆ కీర్తిని పట్టుకుంటే అసలక్కడ బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కారణాలు ఏంటి అనే విషయంతో పాటు మన అమృత గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు రేణు.
ఎనీహౌ ఈ పత్రిక మార్కెట్లో చూసి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్దామని వచ్చాను. కంగ్రాట్స్. బాయ్ బాయ్ వైజయంతి. బాయ్. వస్తాను చైతన్య. Bye. ఉంటానండి. ప్రసాద్ వర్మ గారు, అర్చన పేరెత్తితేనే నాకు పిచ్చెక్కిపోతుంది. భూషణం గారు, ఏ పాముని ఏ కట్టెతో కొట్టాలో ఆ కట్టెతోనే కొట్టాలి. అప్పుడే అది చస్తుంది. ఆ మాత్రం తెలియదా మీకు? నేను చెప్పేది వినండి భూషణం గారు. మీరు మీ ప్లాన్స్ 25 సంవత్సరాల నుంచి వేస్తూనే ఉన్నారు. కాని అశోక్ వర్మని, అతని కొడుకు కోడల్ని చంపటం తప్ప ఏమీ చేయలేకపోయారు. చివరికి మీరు అనుకున్నట్టు ఆ అర్చన మీ ఇంటి కోడలుగా కూడా చేసుకోలేకపోయారు. భయం అంటే ఏంటో తెలియని మీరు కూడా ఇప్పుడు ఆ అర్చనకు భయపడుతున్నారు అంటే మీ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని నాకు అర్థమవుతుంది. అవును వర్మ గారు, అర్చన ఇప్పుడు మామూలు పాత అర్చనలాగానే నాకు కనిపిస్తోంది. ఆ అర్చనను నేను ధర్మ నమ్మించామని మురిసిపోయే లోపు ధర్మ కిడ్నీ నష్టపోయాడు. ఒకవైపు ఆ శ్రీను, మరోవైపు ఆ కీర్తి నాకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. వాళ్ళని చంపుకుంటూ పోయినా మేము అనుకున్నది సాధిస్తామనే నమ్మకం పోయింది వర్మగారు. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. మీ చేతికి మట్టి అంటకుండా మీ పని పూర్తి చేసేవాడు ఒకడున్నాడు. మీకు వచ్చిన లాభంలో అతని పర్సంటేజ్ అతనికి ఇస్తే చాలు. మర్డర్లు, మానభంగాలు ఏమీ లేకుండా అంతా పూర్తి చేస్తాడు. అతని పేరు రమణ సాల్వ. మాఫియా సామ్రాజ్యానికే మొక్కటం లేని మహారాజు. అతనిప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాడు. మీరు ఓకే అంటే మనం వెళ్ళి కలుద్దాం. ఎప్పుడు కలుద్దాం? నమస్తే మేడం. నమస్తే. సిఐ గారు ఉన్నారా? ఉన్నారు మేడం. 1 మినిట్ కూర్చోండి. సార్, అర్చన మేడం వచ్చారు. అలాంటి నీచుడికి 2 కేసులే బుక్ చేశారా? ఇంకో 2 కేసులు కలిపి బుక్ చేయాల్సింది. ఐపీసీ 354 సెక్షన్ కింద ఆధీనంలో ఉన్న మహిళని పాడు చేసినందుకు ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు బుక్ చేయాల్సింది. సరే రమ్మను. అలాగే సార్. ఇప్పుడెందుకు వచ్చిందబ్బా? కొంప తీసినా మీద అనుమానం రాలేదు కదా? సార్ రమ్మన్నారు మేడం. నమస్తే మేడం. నమస్తే. రండి కూర్చోండి. చెప్పండి మేడం. ఇంతవరకు మీకు భవానీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదా? లేదు మేడం, మేము సిన్సియర్గానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మీరు మాటలు చెప్పినంత కాన్ఫిడెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు నాకు అనిపించడం లేదు.
లేదర్చన గారు, మా డ్యూటీ మేము సిన్సియర్గానే చేస్తున్నాం. మీరు మీ పోలీసులు సిన్సియర్గానే డ్యూటీ చేస్తే నా కళ్ల ముందే ఆ భావాన్ని మా తాతయ్యని పొడిచి నా ఫ్రెండ్ సౌమ్యని పాడు చేసి 1 రోజులవుతుంది. ఇంకా మీరు ఆ భవానీ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, అసలు ఉన్నాడో లేదో కూడా ఇన్ఫర్మేషన్ చెప్పడం లేదు. మీ పోలీస్ కస్టడీలో ఉన్న భావానీ కోర్టుకి వెళ్తుండగా ఎలా తప్పించుకున్నాడో ఇప్పటికి నాకు పెద్ద మిస్టరీగానే ఉంది. భావానీ తప్పించుకోవడం వెనుక మీ పోలీసుల హస్తం ఉందేమో అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారా? చేస్తున్నా మేడం. ఏం చేస్తున్నారు సార్ మీరు? భవానీ తప్పించుకున్నప్పుడు భవానీకి సెక్యూరిటీగా ఉన్న ఎస్ఐ రమేష్ మీద ఇప్పటి వరకు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు? భవానీ కార్ యాక్సిడెంట్ లో లోయలో పడిపోయి చనిపోయినప్పుడు ఆ భవానీ కాలిపోయిన డెడ్ బాడీ ఏమైంది? డిఎన్ఏ టెస్ట్ కి కూడా దొరికినంతగా కాలిపోయిందా? నాకెందుకో కావాలనే మీ పోలీసులు భవానీ ఎస్కేప్ అయ్యేటట్టు చేసి కావాలనే ఈ యాక్సిడెంట్ డ్రామా ఆడుతున్నట్టు అనిపిస్తోంది. సిఐ గారున్నారా? ఉన్నారు మేడం. అర్చన గారితో మాట్లాడుతున్నారు. అంత ఈజీగా ఈ కేసుని అర్చన వదిలిపెట్టేలా లేదు. డౌట్ రాకుండా జాగ్రత్త పడాలి, లేకపోతే చాలా కష్టం. చెప్పండి సార్, నేను అడిగే ఒక్క ప్రశ్నకైనా సరైన సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆధారాలు దొరికే వరకు మీరు అడిగే ప్రశ్నలకు నేను సరైన సమాధానం చెప్పలేను మేడం. పోనీ ఇందులో మీ పోలీస్ మిస్టేక్ ఏమీ లేదని మీరు గ్యారంటీగా చెప్పగలరా? ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయిస్తాను మేడం. నేను చెప్పాక చేయడం కాదు, భవానీకి సెక్యూరిటీగా ఉన్న ఎస్ఐ మీద ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదో ముందు నాకు చెప్పండి. ఏం చేస్తారో నాకు తెలీదు. ఫస్ట్ ఆ ఎస్ఐని సస్పెండ్ చేయండి. లేదంటే నేను మీకంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్ ని కలవాల్సి వస్తుంది. అలాగే మేడం. మేడం, అక్కడ కూర్చోండి మేడం. అర్చన కొంపదీసి నా ఫ్రెండ్ అర్చన కాదు కదా? సిఐ గారు, మీరు భవానీ కేసుతో పాటు ఇంకో కేసుని కూడా టేకప్ చేయాలి. నా ఫ్రెండ్ కీర్తి నాతో పాటు బొబ్బర్లంకొచ్చి అక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో షాక్ కి గురైంది. షాక్ నుండి తేరుకుని హైదరాబాదే వచ్చిందంట. తనిప్పుడు ఎక్కడుందో తెలియట్లేదు. ఇంటికి వెళ్లి చూసినా ఇల్లు కూడా ఈ మధ్య ఖాళీ చేసిందంట. కీర్తి గురించి అర్జెంటుగా ఎంక్వైరీ చేయించండి. రూల్స్ ప్రకారం మీకు కంప్లైంట్ రాసి ఈ రోజే పంపిస్తాను.
ఓకే మేడం. ఓకే, వస్తాను. సరే మేడం. ఇక్కడే ఉండాలి కదా. తాతయ్య, గంగాధరం కనపడటం లేదు తాతయ్య. ఏంటి, గంగాధరం కనిపించట్లేదా?